హలో అండి, నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకోవటం, రిలేషన్లో ఉండటం, తర్వాత కొంతకాలం తర్వాత బ్రేకప్ చెప్పి విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో కొంతమంది మహిళలు కనుక ఏమైనా హర్ట్ అయినట్లయితే, వాళ్ళకి ఇష్టం లేకుండా బ్రేకప్ చెప్పిన తర్వాత పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేసి పెళ్లి చేసుకోకుండా విడిపోయినా, ఇలాంటి కేసెస్లో లేడీస్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో 376 క్లాస్ 2 క్లాస్ N ప్రకారం కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ కేసెస్ చాలా డేంజర్ కేసెస్ అండి. జనరల్గా ఉండే రేప్కి ఈ రేప్కి చాలా తేడా ఉంటుంది. ఇది అమ్మాయికి వ్యతిరేకంగా, అమ్మాయికి అగెనిస్ట్గా, అమ్మాయి కన్సెంట్ లేకుండా ఏమీ సెక్స్లో పాల్గొనలేదు కదా అని రేప్ కేసు ఎలా అవుతుంది అని అడుగుతూ ఉంటారు. కాకపోతే ఈ కేసులలో అమ్మాయితో రిలేషన్లో ఉండి త్వరలో పెళ్లి చేసుకుంటామని ఒక భ్రమ కలిగించి, లేకపోతే పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేసి సెక్సువల్ ఇంటర్ కోర్స్లో పాల్గొని కొంతకాలంగా సెక్సువల్ రిలేషన్లో ఉండి ఆ తర్వాత వేరే సంబంధం రావడం వలనో, లేకపోతే ఏదైనా గొడవలు అయ్యో నేను పెళ్లి చేసుకోను అని చెప్పి బ్రేకప్ చెప్పిన అబ్బాయిలు కనుక ఉన్నట్లయితే, అలాంటి అబ్బాయిల మీద అమ్మాయికి ఖచ్చితంగా 376 క్లాస్ 2 క్లాస్ N ప్రకారం కేసు పెట్టచ్చండి. ఇదే కాకుండా 406 అండ్ 420 సెక్షన్స్ కూడా ఈ కేసులో పెట్టుకోవచ్చు. అయితే ఈ కేసెస్లలో కన్విక్షన్ రేట్ 99% అండి. ఖచ్చితంగా అబ్బాయిలకి శిక్ష పడే అవకాశం ఉంది. మీకు జనరల్గా ఉండే రేప్ కేసులలో అక్విటల్ రేట్ ఎక్కువ ఉంటుంది. 60% అక్విటల్ అయిపోతే 40% కన్విక్షన్ ఉంటుంది. కానీ ఈ 376 క్లాస్ 2 క్లాస్ N అండ్ 420 సెక్షన్స్ కనుక ఉన్నట్లయితే వీటిలలో శిక్ష నుంచి తప్పించుకోవటం అంత ఈజీ కాదు. సో అబ్బాయిలు కూడా మీరు అవగాహన లేక, అబ్బాయిలకు జనరల్గా ఇలాంటి కేసుల మీద అవగాహన లేక వాళ్ళు ఇలా కేసు పెట్టే అవకాశం ఉందని కూడా తెలియక వాళ్ళు ఇలాంటి కేసులలో ఇరుక్కుంటూ ఉంటారు. అయితే వాళ్ళు కొంచెం స్పృహలో ఉండి ఏంటి అమ్మాయితో కూర్చుని అసలు ఏంటి మ్యారేజ్ ఎందుకు, మ్యారేజ్ ఏంటి, అవన్నీ తన రిలేషన్షిప్ ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అబ్బాయి, ఈ అమ్మాయి వల్ల ఏంటి ప్రాబ్లం ఉంది, ఏంటి ఇవన్నీ కూర్చుని ఒక మీడియేటర్ దగ్గర లేకపోతే మంచి కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటే వాళ్ళ కెరియర్ స్పాయిల్ కాకుండా ఉంటుంది. ఇట్లా మాటలు లేకుండా కమ్యూనికేషన్ కట్ చేసినట్లయితే, అమ్మాయి కనుక అనుకోకుండా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్లయితే అబ్బాయి జీవితం నాశనం అయిపోతుందండి. ఇలాంటి కేసెస్ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అండ్ కన్విక్షన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఈ కేసులలో. మరీ చెప్తున్నాను, నార్మల్ 376 వేరు అండ్ 376 క్లాస్ 2 క్లాస్ N వేరు. ఈ కేసుల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం.